ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు ఈ వీడియోలో హెల్దీగా ఎట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఓట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. మీరు నార్మల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు. 1 కప్పు ఓట్స్ తీసుకోండి. ఓట్స్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి, కానీ లో కొలెస్ట్రాల్, సో బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మనం ఒక ఓట్స్ లడ్డు ఇది ఒకటి తినండి మీరు, చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది మనకి. సో త్వరగా ఆకలి అవ్వదు. మనం తిన్న ఒక్క లడ్డు తింటే చాలా టైం వరకు మనకి పొట్టంతా నిండినట్టు మనకి ఆకలి అవ్వదు అనమాట. సో వెయిట్ లాస్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఓట్స్ అనేవి. సో ఈ ఓట్స్ లడ్డు డెఫినెట్గా ట్రై చేయండి. హెల్దీ కదా అని చెప్పి టేస్టీగా ఉండదు అనుకోకండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి కొంచెం అరోమా రిలీజ్ అవుతుంది. డ్రైగా అయిన తర్వాత మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో గ్రౌండ్ నట్స్ ఆర్ పల్లీలు 1 కప్పు, 1 కప్పు ఓట్స్కి 1 కప్పు పల్లీలు తీసుకుని వాటిని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. చాలామంది అనుకుంటారు మనకి పల్లీలు అనేవి వెయిట్ లాస్కి యూజ్ అవ్వవు, వెయిట్ గెయిన్ అవుతాం అనుకుంటారు, కానీ ఇవి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, సో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి, కాబట్టి ఇది మనకి వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే మనకి హెయిర్ లాస్ అవ్వకుండా కూడా మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి యూజ్ అవుతాయి. అలాగే పిల్లలు ఎదిగే పిల్లలకి చాలా మంచిది, గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను మధ్యలోనే ఇవి వేయించుకుంటూనే మనకి ఓట్స్ అనేవి చల్లారిన తర్వాత ఒకసారి రఫ్గా మిక్సీ పెట్టేసుకోండి. సో మనకి పల్లీలు కూడా చాలా హెల్దీ. పల్లీలు చాలామంది వెయిట్ గెయిన్ అవుతారనుకుని తినరు, కానీ మనం తిని క్వాంటిటీలో తింటే వెయిట్ ఏం గెయిన్ అవ్వరు అనమాట. చూడండి, ఇలా రఫ్గా మిక్సీ పెట్టుకోండి. మరీ స్మూత్గా కాకుండా ఇలా రఫ్గా మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పల్లీలను కూడా మనం మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత తీసేసుకుని రఫ్గా మిక్సీ పెట్టేయండి. పైన పొట్టుని ఏమి తీయక్కర్లేదు, అది కూడా మంచిదే హెల్త్కి, కాబట్టి వాటిని మీరు అలా రఫ్గా మిక్సీ పెట్టేయండి. పైన పొట్టు తీసి ఇల్లంతా పడిపోయి అన్నీ చేయక్కర్లేదు, జస్ట్ వాటిని మిక్సీ పెట్టేయండి. టేస్ట్ ఏమి మనకి తేడా రాదు. మనం పల్లీలు వేయించామంటే కొన్ని తీసుకుని తినేయాలి కదా, సో నేను అదే పని చేస్తున్నాను అనమాట. చూడండి, పల్లీలను కూడా పైన పొట్టుతో సహా ఇలా మిక్సీ పెట్టేసుకుని వీటిని కూడా ఈ ఓట్స్లో వేసేసుకోండి. మనం 1 కప్పు ఓట్స్ అలాగే 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతో నేను ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ రెండూ వాడట్లేదు, పంచదార బెల్లం రెండూ వాడట్లేదు, కాబట్టి సేమ్ అదే కప్పు క్వాంటిటీతో నేను ఖర్జూరం తీసుకున్నాను అనమాట. మీరు ఈ ఖర్జూరం చాలా స్మూత్గా ఉంది చూడండి, అలా స్మూత్గా ఉంటే డైరెక్ట్ వేసి మనం మిక్స్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మిక్సీ అయితే పెట్టక్కర్లేదు. అదే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఖర్జూరమే, మనకి కొంచెం గట్టిగా ఉందనుకోండి, అప్పుడు జస్ట్ ఒక్కసారి మనం జస్ట్ ఒక స్ట్రోక్ ఇచ్చామంటే మిక్సీలో పెట్టి చిన్నగా కొంచెం స్మూత్గా అవుతుంది. అప్పుడు మనం లడ్డూస్లో వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. సో నేనైతే ఇక్కడ ఇవి చాలా మెత్తగా స్మూత్గా ఉన్న ఖర్జూరాలు తీసుకున్నాను కాబట్టి వీటిని అయితే నేను మిక్సీ పెట్టలేదు, వాష్ చేసేసుకుని జస్ట్ తీసేసుకున్నాను అంతే అనమాట. ఇవి ఖర్జూరం కూడా మనకి ఎంత మంచిదో, లేడీస్కి అయితే చాలా మంచిది తెలుసు కదా, చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో చాలామందికి కొంచెం గుండె దడగా అలా ఉంటుంది, కాళ్ళు లాగుతూ, అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళు ఈ ఖర్జూరం తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం మనకి బైండింగ్ కోసం 2 స్పూన్లు తేనె, హనీ 2 స్పూన్స్ వేసుకుని మనం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం షుగర్ కానీ జాగరి కానీ వేయట్లేదు కదా, సో నెయ్యి కూడా వేయక్కర్లేదు అనమాట. మనం ఇలా మిక్స్ చేసేస్తే దాంతోనే మిక్స్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఖర్జూరాలు స్మూత్గా ఉన్నాయి కదా, సో స్మూత్గా లేకపోయినా సరే మీరు ఒకసారి మిక్సీ పెట్టారనుకోండి, గట్టిగా ఉన్న ఖర్జూరాలు అయినా సరే ఇలా మిక్సీ పెడితే ఇలానే వచ్చేస్తుంది అనమాట. లడ్డూలు చుట్టడం కూడా చాలా ఈజీ. సో మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి బాగా. చూడండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఒక్క హ్యాండ్తో చేసుకున్నా మనకి లడ్డూ షేప్ అయితే వచ్చేస్తుంది. ఈజీనే అనమాట. మనం వేరే పాకం పట్టి లడ్డూలు చేయడం కన్నా కూడా ఇలా మనం డేట్స్తో ఖర్జూరంతో లడ్డు చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ. చూడడానికి కూడా చాలా బాగుంది కదా, తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓట్స్ యూస్ చేసాం కదా అని చెప్పి బాగోకుండా ఏముండదు, కాంప్రమైజ్ అయ్యి తినక్కర్లేదు అనమాట, అంత టేస్టీగా అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనం లంచ్కి డిన్నర్కి మధ్యలో
లంచ్ చేసిన తర్వాత డిన్నర్ అయ్యే లోపల మధ్యలో మనం టీ టైంలో ఏదో ఒక స్నాక్ తింటాం కదా. సో ఒక్క లడ్డు తిన్నారంటే మీరు ఈవినింగ్ మళ్ళీ మీరు డిన్నర్ తినే వరకు కూడా పొట్ట ఫుల్గా ఉన్నట్టు అలా ఉంటుందన్నమాట. ఓట్స్ ఉంది కదా, సో ఓట్స్ అలాగే మనకి గ్రౌండ్ నట్స్ అలాగే డేట్స్ అన్నీ హెల్దీ. అట్ ద సేమ్ టైం మనకి ఒక్కటి తిన్నా సరే పొట్టలో హెవీగా ఉన్నట్టు ఫిల్లింగ్ బాగుంటుందన్నమాట. సో కాబట్టి మీరు డెఫినెట్గా ఈ లడ్డూస్ అయితే ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా ఒకటి స్నాక్ టైంలో ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పెద్దవాడు కూడా 8 years వాడికి, అయినా కూడా వాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడనమాట. ఓట్స్ అని చెప్పి బాగోకుండా ఏమి ఉండదు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, మనం పాకం పట్టి లడ్డూలు కష్టపడి చేయడం కన్నా ఇలా ఈజీగా చేసేసుకోండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. చూడండి లడ్డు చూడడానికి కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, మీరు తినండి. చాలా హెల్దీ స్నాక్ అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.